ఉపయోగపడేటువంటి పథకం కింద MGNREGS కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనము లేకపోతే 20 లక్షల రూపాయలు MGNREGS కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది భారత ప్రభుత్వం ఇస్తుంది 100% భారత ప్రభుత్వమే ఇస్తుంది. 2, మీ ఊర్లో అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం MGNREGS పథకం కింద ఇస్తుంది. 3, వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరిమణులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాల భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తుంది MGNREGS కింద. 4వది కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ స్టోరేజ్ అంటే పండించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో ఏం చేసుకోవాలనో కొందరికి గుడిసి ఉండే, కొందరికి చిన్న ఇల్లు ఉండే, కొందరికి ఇందిరమ్మ ఇల్లు ఉండే, అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని 15 లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్పి చెప్తా ఉంది. ఈ 4 మీ ఊర్లో లేకపోతే అయ్యా సర్పంచులారా దయించి ఈ 4 కోసం సాధ్యమైనంత తొందరగా ఈ 4-5 రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము 100% వాటిని మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పైసలు కూడా MGNREGS పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే.